హలో పీపుల్, నమస్తే. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఈరోజు మా సంక్రాంతి స్పెషల్స్ వచ్చేసి మటన్ కర్రీ, పప్పు గారెలు అలాంగ్ విత్ పూరి. ఇక్కడ మేము 1 kg మటన్ తెప్పించామండి ఈరోజు సంక్రాంతి స్పెషల్గా. మంచిగా క్లీన్ చేసేసుకున్నాం. ఇక్కడ నల్లి బొక్క నన్ను టెంప్ట్ చేసేస్తుంది, సో అది నాకే ఈరోజు. అండ్ స్టార్ట్ చేసామండి ప్రాసెస్. ఏఎంసీ బౌల్ తీసుకొని తగినంత ఆయిల్, ఆనియన్స్ అండ్ పుదీనా వేసేసి కొంచెం అది గోలాలి. ఆనియన్స్ అనేవి కొంచెం అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కలిపేసిన తర్వాత ఒక 2 minutesకి మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసిన తర్వాత పసుపును కూడా 1 స్పూన్ అలా పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకున్నాం కదండి మటన్. సో ఆ క్లీన్ చేసుకున్న మటన్ని దీంట్లో వేసేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి, అది మొత్తం తగిలేలాగా. అండ్ నేను ఒక దాని గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. అది ఏంటిదో కాదు, ఈ బౌల్, ఏఎంసీ బౌల్. సో ఏఎంసీ బౌల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తోని అది రెడీ అవుతుంది అనమాట. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే హెల్త్. ఇప్పుడు డే టు డే మన హెల్త్ మంచి ఉంటేనే కదండి ఏదైనా చేయాల్సింది. హెల్త్కి సంబంధించింది ఫస్ట్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనేది మనం చేయగలుగుతాము, దాంతోపాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫుడ్ అనేది హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఏఎంసీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే, ఏఎంసీ కుక్వేర్. సో ఇక్కడ ఈ ఏఎంసీ వల్ల యూజ్ ఏంటంటే దీనివల్ల ఆయిల్ తక్కువ పడుతుంది, తొందరగా అయిపోతుంది. ఇంకా విటమిన్స్ అనేవి ఎక్కడికి పోవు, దాంట్లోనే ఉంటుంది. దానివల్ల మన బాడీకి అందాల్సిన న్యూట్రియన్స్, విటమిన్స్ అన్నీ కరెక్ట్గా అందుతుంది. ఎందుకంటే టెంపరేచర్తోని ఇది కుక్ చేస్తుంది అనమాట, టెంపరేచర్ త్రూ. అండ్ ఇక్కడ తగినంత కారం, ఉప్పు వేసి మంచిగా ముక్కకి మొత్తం తగిలేలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ అంతా తగిలేలాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి టెంపరేచర్ త్రూ కుక్ అవుతుంది కాబట్టి. సో దానివల్ల మనకి విటమిన్స్, న్యూట్రియన్స్ ఎటు పోవు, కావాల్సినవి అన్నీ మనకు అందుతాయి అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ లెస్ ఆయిల్ కూడా, ఎందుకంటే ఆయిల్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం మంచిగా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక టెంపరేచర్ త్రూ అనేది. సో ఇది దానిపైన ఉన్న మూత. ఇక్కడ 60 to 98 ఉంది కదా. సో 60 నుంచి స్టార్ట్ అవుతుంది, 98కి వచ్చిన తర్వాత స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు తీసేసి ఇలా ఉంటుంది అనమాట. సో కొంచెం కలుపుకొని, ఇక్కడ మిస్ అవుతుంది కదా ఏదో ఒకటి, అది కొబ్బరి పొడి. సో వేసేసాము, అది కూడా వేసేసి మంచిగా అది కూడా కలుపుకున్న తర్వాత అంత మొత్తం ముక్కలకన్నిటికీ పట్టాలి. సో ఇక్కడ కలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, నేను నేర్చుకుంది అది. అండ్ నెక్స్ట్ కొబ్బరి పొడి అయిపోయిన తర్వాత మనం వేయాల్సింది ఇంకోటి ఉంది కదండి, అది ధనియాల పొడి. సో అది కూడా వేసేసి కలుపుకొని, ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి లిడ్ అండి, ఇది లిడ్. సో వితిన్ 5 minutesలో ఉడుకుతుంది. 20 to 25 minutesలో పని చేసేది వితిన్ 5 minutesలో ఈ పని ఇది చేసేస్తుంది అనమాట. ఓకే. ఈ లిడ్ త్రూ ఇది కొంచెం ఉడికిన తర్వాత, ఇది కూడా సేమ్ అండి, సాఫ్ట్ టర్బో. ఇక్కడ కూడా రీడింగ్స్ ఉంటాయి, ఆ రీడింగ్స్ త్రూ స్టాప్ అయిపోతుంది అనమాట, మనకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ దించిన తర్వాత చూసారు కదండి, టెంప్ట్ చేసేస్తుంది కదా, గరం మసాలా యాడ్ చేసేసుకున్నాం. కొంచెం ఉడకనివ్వాలి, కొంచెం 1 minute అలా. తర్వాత గార్నిషింగ్ లాస్ట్ విత్ కొత్తిమీర. అదిరిపోయింది కదా అండి, నాకైతే నోరు ఊరుతుంది. ట్రై చేయాలి ఇప్పుడు, తొందరగా తినేసేయాలి నేను. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి పప్పు గారెలు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు కావాలంటే నేను రెసిపీ పెడతాను. ఇప్పుడు షార్ట్కట్లో చెప్పేస్తాను. నైట్ బొబ్బట్లు నానబెట్టుకొని పొద్దున మిక్సీకి వేసుకోవాలి. దానిలో తగిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇలా మంచిగా ఒకటి కన్సిస్టెంట్గా తెచ్చుకొని, నార్మల్గా చేతికి వాటర్ పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఇది బ్రౌనిష్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్కి తీసేసుకున్నాం. చూడండి క్రిస్పీగా నోరుతుంది కదండి. సో మీరు ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఇంకోటి మీరు గమనించారా, ఆయిల్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉంది. సో మారిపోదు, అది కూడా అడ్వాంటేజ్ అండి. నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు.
మేము యూజ్ చేస్తున్నాం. ఓకే, మా హెల్త్ అనేది మేము కాపాడుకుంటున్నాం. సో మాతో పాటు 10 మంది మంచిగా ఉండాలనే ఒకే ఒక సజెషన్తో, ఒకే ఒక దానితో మీకు సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంతే. మీకు ఇష్టం ఉంటేనే కొనండి. అండ్ ఇక్కడ ఇంకో రెసిపీ వచ్చేసి పూరీలు, అది కూడా స్టార్ట్ చేసామండి. సో పూరీలు కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ ఆయిల్ కలర్ మాత్రం మారలేదు చూడండి. సో ఇంకా వెయిటింగ్ పూరీలు, బొబ్బట్లు, పప్పు గారెలు అలాంగ్ విత్ మటన్. ఎంత జ్యూసీగా అద్దరిపోయిందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. నాకు ఇది చూస్తేనే తినబుద్దయింది. సో ఇంకా మళ్ళీ తినాలనుకున్నాను, తింటానండి పక్క. ఇక్కడ మళ్ళీ పూరీతోని కాంబినేషన్ అద్దరిపోయింది. సో ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు ఫుడ్తోని ఎంజాయ్ చేశానండి నా సంక్రాంతి ఫెస్టివల్.